గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్నొక్కడే ఉంటాడు. నాన్నని మించిన మేనేజర్ లేడు, నాన్నని మించిన ఆడిటర్ లేడు, నాన్నని మించిన నమ్మకస్తుడు లేడు, నాన్నని మించిన ఫ్రెండు లేడు, నాన్నని మించిన సూపర్వైజర్ కూడా మనకు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి స్వార్థం ఉండదు. మనకు తినడం నేర్పించిన నాన్న, మనకు నవ్వడం నేర్పించిన నాన్న, మనకు నడవడం నేర్పించిన నాన్న, మనకు మాట్లాడడం నేర్పించిన నాన్న అడగడం మాత్రం నేర్చుకోలేదు, ఇవ్వడం ఒక్కటే నేర్చుకుంటాడు. ఎందుకో నాన్నెప్పుడు నువ్వంటే నాకు ఇష్టం రా, నా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టమని ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయడు. నాన్న ఏది ఎక్స్ప్రెస్ చేయడు. ఏమున్నా ఎంతున్నా తన గుండెల్లోనే దాచుకుంటాడు. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నా ఫ్యామిలీ, నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ స్కూల్ అంటూ ఒక మెషిన్లా పరుగులు తీస్తుంటాడు. ఎక్కడ నా ఫ్యామిలీ దృష్టిలో, నా పిల్లల దృష్టిలో ఒక ఫెయిల్యూర్ పర్సన్లా మిగిలిపోతానేమో అని భయపడుతుంటాడేమో నాన్న. పిల్లల్ని గారాబం చేస్తే సమాజానికి బలహీనులవుతారని కోపంగా స్ట్రిక్ట్గా నటిస్తుంటాడు. కానీ చివరికి పిల్లల దృష్టిలో మా నాన్న టైం ఇవ్వలేదు, మా నాన్న ప్రేమ ఇవ్వలేదు అని విలన్ అవుతాడు. ఒక